రెండవ రాజులు 19వ అధ్యాయము 15 నుంచి 19 వరకు చదువుకున్నాం. రెండవ రాజులు 15వ అధ్యాయము 19వ అధ్యాయము 15 నుంచి 19 వరకు మార్చి యెహోవా సన్నిధిని ఇట్లనే ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు. యెహోవా అష్షూరీయుల రాజుల ఆ జనములను వారి దేశమును పాడు చేసి యెహోవా మా దేవ, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని. ఈ ప్రార్థన హిజ్కియా చేస్తున్నాడు. హిజ్కియా యూదా దేశానికి రాజు. హిజ్కియా మీదకి అష్షూరు రాజు దండెత్తి వచ్చాడు మహా సైన్యముతోటి, 3 లక్షల మంది సైన్యముతోటి యూదా దేశం మీదకి. యూదా దేశం చిన్నది, వాడు మహా సైన్యంతో వచ్చి వాడు చాలా ప్రగల్భాలు. ఎవరు మీ చేతిలో, నా చేతిలోంచి మిమ్మల్ని ఎవరు రక్షిస్తాడు అని. చూడండి చరిత్ర హిజ్కియా గురించి 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం నుంచి 32 అధ్యాయాలు ఉన్నది. మనము కొంచెం చూసుకుందాం. అసలు హిజ్కియా ఎటువంటి వాడు. 2వ దినవృత్తాంతాలు 29. హిజ్కియా గురించి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చూడండి హిజ్కియా ఎటువంటి వాడు. ఇతను యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించినవాడు. ఈ హిజ్కియా ఎటువంటి వాడు? యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించినవాడు. ఇతనిలో భయభక్తులు గల కారణము అతని తల్లి నుండి అతనికి ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? భయము భక్తి దేవుని పట్ల ఆయన తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఈ హిజ్కియా తండ్రి అహజు చాలా దుర్మార్గుడు. దేవుని దృష్టిలో చెడు నడత నడిచినవాడు. వినండి కదా, దేవుని దృష్టిలో భయంకరంగా. దేవుడు ఇష్టపడలేదు అతని తండ్రిని, కానీ అతని తండ్రి లాగా హిజ్కియా జీవించలేదు. హిజ్కియా ఎలా ఉన్నాడు? దేవుని దృష్టిలో చాలా యథార్థంగా. చూడండి మనం చదువుదాం హిజ్కియా 29వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుంటే మనకి చక్కగా అర్థమవుతుంది. ఇది కూడా మార్చి చదువుకుందామా? హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతని గురించి ఏమి రాయబడి ఉంది? అతని పితరుడు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వాడు.
అతడు తన 7వ యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడు. వారికి ఇలాగ ఆజ్ఞయించెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ మందిరంలో నుండి నిషిద్ధమైన వస్తువులన్నిటిని బయటికి కొనుపోవుడి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. కాబట్టి మన తండ్రుల కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెను భారీ చెరలోనికి కొనుకోబడి. ఇది హిజ్కియా యొక్క చరిత్ర. అతని తండ్రి వల్ల కలిగిన నష్టం ఎంత ఉందో చూసారా? వారు ఏం చేశారట? వాళ్ళు 6వ వచనం, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతను నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు ఎడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేశారు. అతని తండ్రి దేవుని యొక్క సన్నిధిని ఏం చేశాడైనా? అలక్ష్యము చేశాడు. దేవుని సన్నిధిని ఏం చేశాడైనా? అలక్ష్యం చేశాడు. ఇంకేమన్నారు? వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసిరి. దేవుని మందిరాన్ని ఏం చేశారు? మూసివేసేసారట. దీపములను ఆర్పివేసిరి. పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయు దహన బలులు అర్పింపకయు. దేవునికి దహన బలులు లేవు, దేవునిని ఆరాధించడం లేదు. దేవుని మందిరం యొక్క తలుపులు ఏం చేశారు? మూసేశారు. దేవుని వీళ్ళు పూర్తిగా అలక్ష్యం చేశారు. దేవుని ఏం చేయలేదు, ఎవరు లక్ష్య పెట్టలేదు. ఎవరు? ఇతని తండ్రి యొక్క చర్యల ద్వారా దేవుడు తన ప్రజలకి ఆయన ఏం చేశాడు చూడండి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కనులారా చూచున్నట్లుగా వారిని ఆయన భీతికి విస్మయమునకును నిందకును ఆస్పాదముగా చేశాడు. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిపోయారు, మన కుమార్తెలు భార్యలు చెరలోనికి. అతడు అలక్ష్యం చేయటం ద్వారా వారు ఎంతో నష్టమో తెచ్చుకున్నారు. అటువంటి తండ్రికి పుట్టిన హిజ్కియా, ఈయన భక్తి ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? అతని తల్లి అబియా ఉంది, చాలా భక్తి పర్రాలు. తన కుమారుని కూడా దేవుని యందు భయము భక్తి కలిగినట్లు చక్కగా సిద్ధపరిచింది. అలాగే మన పిల్లలను కూడాను చిన్నప్పటి నుంచి ఏం చేయాలి? దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండేటట్లు మనకు వారిని సిద్ధపరచాలి. వారికి ఇష్టానికి మనం వదిలిపెట్టేయకూడదు. వారికి ఏది ఇష్టమో దానికి మనం ఏం చేయకూడదు? పిల్లల్ని వదిలిపెట్టకూడదు. ఆ రీతిగా వాళ్ళ ఇష్టానికి వదిలిపెడితే వారు కొంత వయసు వచ్చేటప్పటికి మన మాట ఏం చేయాలి? వారు లెక్క చేయరు. వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఏం చేస్తారు? మక్కుపట్టు. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలను మనం ఏం చేయాలి? దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండేటట్లు వారిని సిద్ధపరచాలి. కొంచెం కష్టంగా ఉంటుంది, పిల్లలు వినరు కదా. దానిని అభ్యాసం చేస్తామంటే కొంత వయసు వచ్చేటప్పటికి దానిని వాళ్ళు ఏం చేసుకుంటారు? అర్థం చేసుకుంటారు. ఈ అబియా హిజ్కియా యొక్క తల్లి ఈ హిజ్కియాని ఎలా ప్రిపేర్ చేసింది? దేవుని పట్ల భయము భక్తి కలిగేటట్లు ప్రిపేర్ చేసింది. అతను చిన్న వయసులోనే
ఆ దేవుని ప్రజలకి రాజుగా నియమింపబడ్డాడు. నియమింపబడిన తర్వాత ఏం చేశాడు? మొట్టమొదటిగా ఆయన చేసినది ఏంటి చూడండి. అతడు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచాడు. అంతవరకు మూసివేసి ఉన్న దేవుని యొక్క మందిరపు తలుపులు ఏం చేశారైనా? ఆ మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపించి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ ఇచ్చాడు? లేవీయులారా నా మాట ఆలకించండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటిని ఏం చేయాలి? బయటపడేయండి. నిషిద్ధ వస్తువులు అన్నిటిని మందిరంలో చేర్చి మందిరానికి తలుపులు వేసేసాడు వాళ్ళ తండ్రి హాజు. హిజ్కియా అతను వచ్చిన సంవత్సరంలోనే ఏం చేశాడు? మందిరపు తలుపులు తీర్చాడు. యాజకులను లేవిని పిలిపించాడు. వారిని దేవుని పరిచయం కొరకు సిద్ధపరిచాడు. మందిరంలో ఉన్న నిషిద్ధమైన వాటి అన్నిటిని ఏం చేశాడైనా? బయట పడవేశాడు. అలాగే మన హృదయంలో ఏమైనా ఇంకా నిషిద్ధమైనవి, దేవునికి అయిష్టమైనవి ఇంకా ఏమైనా ఉంటే మనం ఏం చేయాలి? వాటన్నిటినీ తీసివేసుకోవాలి. మనం ఆరాధించడానికి వచ్చాం. ప్రభువుని స్తుతించేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఆత్మతోటి సత్యముతోటి ఆయనను ఆరాధించే వారంగా మనము ఉండాలి. ఆ రీతిగా మనం ఉండుటకు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తం చేత మనం పవిత్రపరిచి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆయనను స్తుతించడం వల్ల ఏం చేశాడు? ఆయన సిద్ధపరిచి ఆయన మందిరానికి తీసుకొచ్చాడు. హిజ్కియా గురించి ఏం చెప్పండి ఇక్కడ? హిజ్కియా అతను ఆ పితరులకు దావీదు చర్య అంతటి ప్రకారము ఏం చేశాడ? యెహోవా దృష్టికి యథార్థముగా, ఎవరైతే యథార్థంగా ఉంటారో వారు ప్రభుని ఏం చేయగలరు? యథార్థతతోటి సత్యముతోటి ప్రభుని ఆరాధించారు. ఇంకా చూడండి 25 నుంచి 30 వరకు కూడా ఉంది. అతని చర్యలు ఏం చేశాడు? చదవండి. 25 నుంచి 30 వరకు చదువుకున్నాం. మరియు దావీదు రాజులకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలమును, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏం చేశాడు? సిద్ధపరిచాడు. లేవీయులను తన పరిచర్య కొరకు సిద్ధపరిచాడు. మందిరంలో ఉన్న నిషిద్ధమైన వాటన్నిటిని పడద్రోశాడు. ఆ మందిరాన్ని అంతటిని బాగు చేశాడు. ఆ మందిరం అంతటిని శుభ్రపరిచాడు. ఇప్పుడు లేవీయులను ఏం చేస్తాడు? దేవుని మందిరంలో దేవుని స్తుతించడం ఆరంభమైంది. అంతవరకు లేదు. గత 15-20 సంవత్సరాలు దేవుని మందిరం ఏం చేయబడింది? మూసివేయబడింది. దేవుని మందిరంలో దేవుని ప్రజలు ఆయనను స్తుతించడం లేదు, ఆయనను మహింపరచడం లేదు, ఆయన కనపరిచేది లేదు, ఆయనకి దహన బలులు అర్పించడం లేదు. అన్ని ఆగిపోయి దేవుణ్ణి వారు ఏం చేశారు? చాలా అలక్ష్యం చేయడం ద్వారా వారు ఎంతో నష్టపోయారు. ఆయన తల్లి ఇతనిని చక్కగా దేవుని పట్ల భయం భక్తులు పెంచింది. అతను రాజ్యానికి రాగానే హిజ్కియా ఏం చేశాడు? మందిరాన్ని మందిరం తలుపులు తెరిచాడు. ముందు లేవీయులను యాజకులు సిద్ధపరిచాడు. మందిరంలో ఉన్న నిషిద్ధమైన వాటన్నిటిని బయటపడేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? చదవండి. ఇప్పుడు దావీదు రాజులకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను, స్వరమండలమును, సితారాలను వాయించటకై అతడు లేవీయులను ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. అలాగ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండేను. ఏదైతే అతని ఇష్టపూర్వకంగా అతనికి ఎలా తోస్తాలో చేయలేదు సుమా. దేవుని చిత్తానుసారంగా ఏ రీతిగా దేవుడు ఘనపరచబడాలి దేవుని మందిరంలో, ఆ రీతిగా ప్రవక్తలు చెప్పినట్లు ఏం చేశాడు? దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. తర్వాత చదవండి.
దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీలను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడి బలిపీఠం మీద దహన బలులను అర్పించడని హిజ్కియా ఆజ్ఞాపించను. ప్రభువును స్తుతించడం మొదలు పెట్టారు. తర్వాత ఏం చేశారు? దేవునికి దహన బలులు అర్పించారు. దేవుని ప్రజలని ఇశ్రాయేలీయుల పక్షంగా పాప పరిహారార్థ బలులు అప్పుడు మొదలయ్యాయి. దేవుని చిత్తానుసారంగా వారు అర్పణలు అర్పించడం మొదలు పెట్టారు. ఇక ఏమైంది చూడండి, దహన బలి అర్పణ ఆరంభం అవడంతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యాలు వాయించడంతోను యెహోవాకు స్తుతిగానం ఆరంభమైనను. ఏమిందట? యెహోవాకు స్తుతిగానం ఆరంభమైంది. ఇంకా అంతసేపు సర్వ సమాజము ఆరాధించుచుండెను. ప్రజలందరినీ సమకూర్చాడు. ప్రజలందరూ కూడాను దేవుని స్తుతించడానికి ప్రోత్సహించాడు. ప్రజలందరూ దేవుని నడిపించడానికి యాజకులు నియమించాడు. యాజకులందరూ దహన బలులు, పాప పరిహారార్థ బలులు, వారి అర్పణలన్నీ తెచ్చి దేవునితో సమాధానపడి ఇప్పుడు ప్రభుని ఏం చేస్తున్నారు? స్తుతి గానము చేయుట. అంతసేపు సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండెరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండెరి. దహన బలి అర్పణ సమస్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించిన ముగించిన తర్వాత రాజును అతనితో కూడా వారందరూ తమ తలలు వంచి ఆరాధించరి. ఎవరెవరు వచ్చారు? రాజుతో పాటు అందరూ, ప్రజలందరూ, అధికారులు అందరూ దేవుని యొక్క మందిరానికి వచ్చి తలలు వంచి, తలలు వంచడం ఏంటి? వారు దేవుని సన్నిధిలో తగ్గించుకుని దేవుణ్ణి మహిమపరచడం. ఆయన సన్నిధిలో సాగిలు పడటం అర్థం ఏంటి? ఎందుకు ఆయన సన్నిధిలో సాగిలు పడుతున్నాం? మనం ఎందుకు మోకరిస్తున్నాం? దాని అర్థం ఏంటి? మనం ఆయన సన్నిధిలో పరిపూర్ణంగా అర్పించుకోవటం, మనము ఆయన సన్నిధిలో తగ్గించుకోవటం. మన జీవితంలో ఆయన నామం ఏం చేయబడుతుంది? కనపరచబడాలి. అందుకే ఎలా పడితే అలా కూర్చోకూడదు. మందిరంలో ప్రార్థించేటప్పుడు కంపల్సరీ మనం ఏం చేయాలి? మోకరించాలి. చాలా మంది మోకరించరు. మన ప్రతి చర్య ద్వారా ఏం చేయబడాలి? ఆయన నామానికి మహిమ కలిగేటట్లు మనము నడుచుకోవాలి. ఇక్కడ ఏం చేశారు? రాజు మొదలుకొని కూలివాడి వరకు అందరూ కూడా తలలు వచ్చి ఏం చేస్తున్నారు? ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఇదంతా జరుగుతుంది. వారు అర్పించడం ముగించిన తర్వాత రాజును అతనితో ఉన్న వారందరూ తమ తలల గురించి ఆరాధించింది. 30 దావీదును దీర్ఘదర్శియకు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించారు. ఏం చేశారట? తలలు వంచి ఎలా ఆరాధించారు? మొక్కుబడిగా, ఏదో ఐస్గా ఆరాధించుకుంటూ ప్రభుని ఎలా ఆరాధించారు? వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలలు వంచి ఆయనను ఏం చేశారు? అది హిజ్కియా యొక్క చరిత్ర. ఇంటికి చదువుకోండి. 29, 30, 31 అధ్యాయాలు, 3 అధ్యాయాలు ఆ రాజు గురించి రాశారు. ముందు 28వ అధ్యాయంలో అతని తండ్రి గురించి రాశాడు. వాడు ఎంత దుర్మార్గుడో, దేవుని ఎంత అలక్ష్యం చేశాడో, దేవతలను పూజించి ప్రజలందరూ దేవతలను పూజించాడు. ఏం చేశాడు? రాజు దేవతలను పూజిస్తే ప్రజలందరూ ఏం చేస్తారు? ఇంట్లో తండ్రి సరిగ్గా లేడు అనుకోండి, పిల్లలు కూడా అలా తయారవుతారు కదా. తండ్రి క్రమంగా ఉన్నాడు అనుకోండి, పిల్లలు కూడా ఏమొస్తుంది? క్రమం వస్తుంది. రైట్. కూర్చోండి. మీరు చదువుతున్నారు, సార్ కూర్చోండి. వినండి. ఇప్పుడు అతని చరిత్ర అటువంటిది. అతను ఎటువంటి వాడట? యెహోవా దృష్టికి యథార్థముగా
అతని మీదకి ఇప్పుడు ఎవరు వచ్చారు? సన్హెరీబు అంటే అష్షూరు రాజు వచ్చేసాడు యుద్ధానికి. అష్షూరు రాజు వచ్చి రాజుతో పాటు, రాజు ధైర్యంగా ఉన్నాడు దేవుని బట్టి, ప్రజలను ఏం చేస్తున్నాడు? భయపెడుతున్నాడు. ఇదిగో మీ రాజు నా చేతిలో నుంచి విడిపించలేడు. అవన్నీ చెప్తే చాలా టైం అయిపోతుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి చక్కగా ఆ చరిత్ర అంతా. ఎవడట రాజు? సన్హెరీబు. వాడు ఏ రీతిగా ప్రగల్భాలు పలికాడు, వాడి యొక్క సైన్యాధిపతి అయిన రబ్షకే వచ్చి ఏ రీతిగా మాట్లాడాడు, అవన్నీ ఉంటాయి. ఇంటికి వెళ్ళి చదువుకోండి. వాడు ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటే ప్రజలకు ఏమొచ్చింది? భయం వచ్చింది. అయినా సరే రాజు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని దావీదులాగా వాడు పలికిన మాటలన్నీ ఆయన సన్నిధిలో పెట్టి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు 15వ వచనంలోకి వచ్చేద్దాం. కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవ. కెరూబులు జ్ఞాపకం చేస్తాడు. మన ప్రభు ఎక్కడ ఉంటున్నాడు? ఆయన కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవుడు. చూడండి కెరూబుల గురించి నిర్గమకాండము 25, 22 ఉంటుంది. 25, 22 వచనం చదువుదాం. నిర్గమకాండం. నేను చదువుతాను. ఏంటంటే, అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠ మీద నుండి శాసనముల గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు ఏం చేస్తాను? నేను తెలియజేస్తాను అన్నాడు. ఎవరు చెప్తున్నారు ఇది? దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను మోషే ద్వారా ఆయన ప్రజలతో ఏ రీతిగా మాట్లాడతాడు అనేది తెలియజేస్తాడు. ఇక్కడ మందసం, దేవుని యొక్క మందసాన్ని మనము చూస్తాం. దేవుని యొక్క మందసం అంటే తుమ్మకర్రతో చేసిన ఒక పెట్టె. మందసం అంటే ఏంటి? తుమ్మకర్రతో చేసిన ఒక పెట్టె. ఆ పెట్టె బయట లోపల కూడా మేలిమి బంగారముతోటి ఏం చేయాలని ఎదగాలి. మేలిమి బంగారంతో దానిని రేకుతోటి లోపల బయట కూడా దాని ఇరుపక్కల 2 ఉంగరాలు ఉంటాయి. దాంట్లో కర్రలు పెడతారు. కర్రలు పెట్టి లేవీలు ఆ మందసాన్ని ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ మందసాన్ని ఏం చేయాలి? మోయాలి. ఆ రీతిగా మోయకపోతే దావీదు ఏం చేస్తాడు? ఒకసారి దేవుని మందసము ఫిలిస్తీన్ల చేతిలో ఉండిపోయిందని చెప్పి ఆ ఫిలిస్తీన్ల దగ్గర నుంచి దేవుని యొక్క మందసాన్ని తీసుకురావడానికి లేవీలతో మోయించకుండా క్రొత్త ఎడ్ల బండి మీద పెట్టి తీసుకుని వస్తున్నాడు. క్రొత్త ఎడ్ల బండి మీద పెట్టి తీసుకుని వస్తామంటే ఎంత నష్టం జరిగింది? ఆ ఎడ్ల బండి ఎప్పుడైతే ఆ బండి ఇలా స్లిప్ అయిందో దేవుని మందసం ఏది జారి పడిపోయేటప్పుడు ఒక యాజకుడు ఇలా పట్టుకుంటే వాడు అభ్యతను ఏమైపోయాడు? అక్కడే చచ్చిపోయాడు. కాబట్టి దేవుని మందసాన్ని ఎప్పుడు బండ్ల మీద తీసుకురావాలి. ఏం చేయాలి? లేవీలు దానిని ఏం చేయాలి? మోయాలి. ఆ మందసం యొక్క పెట్టెలో ఏముంటాయి? దేవుడు మోషేకు రాసి ఇచ్చిన 10 ఆజ్ఞల యొక్క పలకలు అందులో ఉండేవి. ఆ మందసం మీద కరుణాపీఠం ఉండేది. దాని మీద 2 కెరూబులు ఇలాగ ముఖాముఖిగా ఉండేవి. ఆ కెరూబుల మధ్య నుంచి దేవుడు ఏం చేస్తాడు? తన ప్రజలైన ఇశ్రాయేలీయులతోటి ఆయన మాట్లాడేవాడు. దేవుడు వాటి మధ్య నుంచి మాట్లాడతాడు. ఇది దేవునికి ప్రజలకి మధ్యవర్తి. ఆ కెరూబులు ఏంటి? దేవునికి ప్రజలకి ఆ కెరూబులు ఎలా ఉన్నాయి? మధ్యవర్తులుగా. ఆ కెరూబుల దగ్గర నుంచి నియమింపబడిన యాజకుడితోటి దేవుడు మాట్లాడతాడు. యాజకుడు ప్రజలకు ఏం చేస్తాడు? దేవుని యొక్క మాటలను తెలియజేసేవాడు.
ఈ మధ్యవర్తి దేనికి సూచనగా ఉన్నాడు? యేసు క్రీస్తు ప్రభువుకి సూచనగా ఉంది. దీని ఆత్మీయమైన అర్థం ఏంటి? కెరూబులు. ఏ రీతిగా కెరూబుల ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు, అలాగే ఈనాడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనతో ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 23 వరకు ఆయన మనకు ఏ రీతిగా మధ్యవర్తిగా ఉన్నాడో మన ప్రభువైన యేసు క్రీస్తు ఆయన మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆనాడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి ఆ మందసం మీద కెరూబులతో మధ్య నుండి ఏ రీతిగా తన ప్రజలతో మాట్లాడాడో, ఈ రోజు కూడా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు అంటే దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మనతో ఏం చేస్తున్నాడు? ఆయన సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదు, చదువుదాం, జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన దాని మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన కుమారుడు యేసు క్రీస్తు మరణించిన వెంటనే పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి అడ్డుగా ఉన్న తెర ఏమైపోయింది? చెరిగిపోయింది. ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తంలో ప్రతి ఒక్కరు కూడాను ఆయన సన్నిధిలో ప్రవేశించడానికి ఏమైంది? అనుకూలమైంది. అంతవరకు ఎవరు ఆయన సన్నిధిలో వెళ్ళటానికి వీల్లేదు. ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళి ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు ఆయనకి గంటలు గల అంగీ వేయాలి. అతడు తిరుగుతున్నాడు, ఆ గంటలు ఏమో దేనికి సూచిస్తాయి? అతను ఇంకా భక్తుడు. అతను ఏ చిన్న లోపం ఉన్నా సరే అక్కడికక్కడ ఏమైపోయాడు? ఆయన చచ్చిపోయేవాడు. అతను చచ్చిపోయాడు కదా అని మనుషులు వెళ్ళి అతను తీసుకురాకూడదు. అతని కాలుకి తాడు కట్టి ఉంచేవారు. ఆ తాడుతో ఆయన ఏం చేసేవారు? బయటికి. అంత పరిశుద్ధుడు దేవుడు. ఎవరో సమీపించలేని తేజస్సు కలిగిన వాడు. అటువంటి పరిశుద్ధుడు, అటువంటి పరిశుద్ధిని మనుషులందరూ ఆయన సన్నిధిలో ప్రవేశించడానికి ఆయన కుమారుడు యేసు రక్తం ద్వారా మనకేం కలిగింది? అదే అంటాడు ఇక్కడ, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకేం కలిగిందట? ధైర్యము కలిగి ఉన్నది కనుక మనం ఆయనను స్తుతించాలి. మనం ఆయన సన్నిధికి నిబ్బరంగా వచ్చి ఆయన సన్నిధిలో మనం కూర్చుని ఆయనను స్తుతించటకు, ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకోవడానికి, మన మనపూర్వకమైన జీవఫలాలను అర్పించడానికి ఏ రీతిగా అనుకూలపరిచాడు దేవుడు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా ఏం చేశాడైనా? సమస్తాన్ని పవిత్రపరిచి అందరికి ప్రవేశము కలిగింది. చూడండి, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారం నిష్ఫలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధిని చేరుదుము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనేది నిశ్చయముగా పట్టుకుందుము అంటాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకున్నట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగో ప్రేమ చూపుటకు సత్కారం చేయటకు ఒకరినొకడు ఏం చేసుకోవాలట? గురుకొట్టుకోవాలని ఆలోచిద్దాం. ఆయన కుమారుడు యేసుక్రీస్తులో మనకి ఏం కలిగింది? తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగింది. అందరూ బట్టి మనం ఆయనకు వందనాలు చెల్లించాలి. రెండోది, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో నిర్భయంగా వచ్చి ఆయనను స్తుతించటకు, ఆయన మహిమపరచుటకు మనకేం కలిగింది? అవకాశం కలిగింది. ఇంతకుముందు తన ప్రజలతోటి దేవుడు ఏం చేసేవాడు? యాజకుని ద్వారా మాట్లాడేవాడు. ఎవరు ఆయన సన్నిధిలోకి ప్రవేశించడానికి అధికారము
ఎప్పుడైతే ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా ఏం చేశాడు? సమస్తాన్ని అనుకూలపరిచి అతి పరిశుద్ధ స్థలంలో ప్రతి ఒక్కరూ ప్రవేశించడానికి ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా మనకి ఏం కలిగింది? అవకాశం కలిగింది కదా. మనం ఇంత నిబ్బరంగా ఆయన సన్నిధిలో ఇక్కడ ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం కూర్చుని ఇంత నంబరుగా ఆయనను స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి కారణం ఏంటి? ఆయన కుమారుడు యేసుక్రీస్తు యొక్క రక్తం. రెండోది చూడండి, కీర్తనలు 99:1 అంటున్నాడు, కెరూబుల మీద ఆసీనుడై ప్రకాశించే దేవుడు. ఆయన కెరూబుల మధ్య నుంచి మాట్లాడే దేవుడు మనతోటి. రెండోది, కెరూబుల మధ్య ఆసీనుడై ఆయన ప్రకాశించే దేవుడు. ఆయన కెరూబులు మనము యెషయా అలాగే యోహాను యొక్క దర్శనంలో మనం చూస్తాం. ఆ కెరూబులు ఏం చేస్తున్నాయి? దానికి 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలతోటి 2 రెక్కలతో ఎగురుతున్నాయి. 2 రెక్కలతో ఏం చేస్తున్నాయి? వాటి కళ్ళు కప్పుకుంటాయి పరిశుద్ధతను చూడలేక. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయని భయపరచడానికి 2 రెక్కలతో ఎగురుతూ నిరంతరం ఏం చేస్తున్నాయి? పరిశుద్ధుడు 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 అనే గానం ప్రతిగానాలు ఎలా చిన్నగా ఉన్నాయా? ఆ గడప యొక్క పునాదులు ఏమవుతున్నాయట? వాటి యొక్క శబ్దానికి కదులుతున్నాయట. ఎంత గట్టిగా ఆయన పరిశుద్ధతను ప్రచురిస్తున్నాయి అవి. అలాగే మనం కూడాను ఆ కెరూబుల మధ్య నివసించే మహోన్నతుని మనం ఏం చేయాలి? గట్టిగా ఆయనను మనం ఏం చేయాలి? ఆయన పరిశుద్ధతను మనము ప్రకటించాలి. అందుకంటే చదవండి 99:1. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఆయన ఏం చేస్తున్నాడ? ప్రకాశిస్తున్నాడు కదా. అది లేదా 99:1 81 ఉంటుంది చూడండి, కీర్తనలు 81. ఆయన ఏమంటాక? ప్రకాశించు, కెరూబుల మీద ఆసీనుడైన వాడ ఏం చేయాలి? ఆయన ప్రకాశించే దేవుడు. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఏం చేస్తున్నాడు? ఆయన ప్రకాశిస్తున్నాడు. మంచిది. మన దేవుడు కెరూబుల మధ్య నుండి మనతో ఏం చేస్తాడు? ఆయన మాట్లాడే దేవుడు. కెరూబుల మధ్య నుండి మనం ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడే. ఆయన కెరూబుల మధ్య నుండి ఆయన నామాన్ని ఘనపరుచుకునే దేవుడు. ఆయన కెరూబుల మధ్య నుండి తన పరిశుద్ధతను ప్రకాశింపచేసే దేవుడు. వాటిని బట్టి మనం ఏం చేయాలి? ఆయనకి ఎన్నో స్తోత్రాలు చెల్లించాలి. చూడండి, రెండోది, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవుడు అంటున్నాడు. మళ్ళీ 2వ రాజులు 19వ అధ్యాయానికి వచ్చేద్దాం. మొట్టమొదటి ఏమన్నాడు? కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల. రెండోది, భూమి ఆకాశాలను కలుగు చేసిన అద్వితీయ దేవుడు. ఇంకోటి ఇంకా ఆయనను ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు హిజ్కియా భక్తుడు? ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు? చాలా భయంకరమైన పరిస్థితుల్లో భయంతో ఉన్నాడు. అషూర్ రాజు చాలా సన్నిహితుడు, చాలా పెద్ద రాజు వాడు. ఆడు మహా సైన్యంతో వచ్చేసాడు. ఆ పరిస్థితుల్లో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ మాటలు పలుకుతున్నాడు. మొట్టమొదటి ఏంటి? కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవుడు. అందరి బట్టి మనం ఏం చేయాలి? ఆయనకి ఎన్నో వందనాలు చెల్లించాలి. రెండోది, ఆయన భూమి ఆకాశాలను ఏం చేస్తాడు? ఆయన కలుగు చేసిన దేవుడు. ఆయన భూమి ఆకాశాలను కలుగు చేసిన దేవుడు. చూడండి, కొన్ని రిఫరెన్స్ చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము
యెషయా గ్రంథం 43, 10, 12 చదువుదాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. తన ప్రజలతో చెప్పుకుంటున్నాడు ప్రభు. దేవుడే తన ప్రజల యొక్క దూరస్తులైపోయారు. తన ప్రజలతో యెషయా ద్వారా ఈ మాటలు పలుకుతున్నాడు. ఇంకేమన్నా చూడమా, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? ఈ సమస్తాన్ని కలుగు చేసిన సృష్టికర్త ఈ మాటలు తన ప్రజలైన ఇశ్రాయేలుకి యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. తనను తాను స్పష్టంగా వ్యక్తపరుచుకున్నాడు. ఏమని? నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, ఎవరు లేరు ఏ దేవుడునో, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు, ప్రకటించిన వాడను నేనే, రక్షించే వాడను నేనే, దానిని గ్రహింపజేసిన వాడను నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. మన దేవుడు ఎటువంటి దేవుడు? ప్రకటించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, మనకి గ్రహింపజేసేవాడు ఆయన కార్యాలు, ఆయన స్థితిని, ఆయన మహోన్నతాన్ని మనకి గ్రహింపు కలుగు చేసేవాడు కూడా ఎవరు? ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు గ్రహింపు కలుగు చేయకపోతే ఈ మర్మాలు, ఈ సత్యాలు, ఆయన మహోన్నతాన్ని మనం ఏం చేయలేము, అర్థం చేసుకోలేము. ఆయన మహోన్నతాన్ని, ఆయన పరిశుద్ధతను మనం అర్థం చేసుకోవాలంటే ఎవరు మనకి గ్రహింపు కలుగు చేస్తారట? ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు? నేనే ప్రకటించేవాడను, నేనే రక్షించేవాడను, నేనే గ్రహింపు కలుగు చేసిన వాడు, ఏ అన్య దేవతయో మీలో ఏం లేదు, ఉండి ఉండలేదు. అలాగే చూడండి 44:6 అంటున్నాడు, ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరట మన దేవుడు? సైన్యములకు అధిపతియగు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడునో లేడు. రెండవ తలంపు ఏంటంటే ఆ పరిశుద్ధుడు ఆయన మొదటివాడు, ఆయనే కడపటివాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. చూడండి 45:12 అంటున్నాడు, భూమిని కలుగు చేసిన వాడు నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించాను. మనం ఎవరి చేత సృజింపబడ్డాం? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడే చెప్తున్నాడు తన ప్రజలకి. ఏమంటున్నాడు? భూమిని కలుగు చేసిన వాడను నేనే, నేనే దాని మీద ఉన్న నరులను సృజించాను, నా చేతులు ఆకాశము విశాలపరచను, వాటి సర్వ సమూహములకు నేను ఆజ్ఞ ఇచ్చాను. మన దేవుడు ఎంతో స్పష్టంగా తనను గురించి తాను వ్యక్తపరుచుకున్నాడు. ఏమని? ఈ భూమిని కలుగు చేసింది ఎవరట? ఏం కలుగుతున్నాడు ఇక్కడ? భూమి ఆకాశంలో కలుగు చేసిన అద్వితీయ దేవ. అద్వితీయ దేవుడు అంటే ఏంటి అర్థం తెలుసా మీకు? ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆయనే ఈ సమస్తాన్ని కలుగు చేశాడు. ఆయన ఈ సమస్తాన్ని ఏం చేశాడు? సృష్టి యావత్తును కలుగు చేసిన వాడు, ఈ సమస్తాన్ని కాపాడుచున్నవాడు. ఈ సృష్టి యావత్తును కలుగు చేసి వదిలేదు. ఏం చేస్తాడు? వాటిని ఆయన కాపాడుతున్నాడు. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే మనుషులకు యోగ్యకరమైనదిగా, మనుషులకు ఏ రీతిగా అనుకూలమో, ఏది మంచిదో ఆ రీతిగా ఈ సృష్టి యావత్తుని ప్రభు ఏం చేస్తాడు? ఆయన ఒక క్రమ పద్ధతిలో నిర్వర్తిస్తూ నడిపిస్తున్నాడు. అందుకు ఆయన ఏమన్నారు? ఆయన అద్వితీయ దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవుడు అంటున్నాడు. అలాగే చూడండి 45:21 అంటున్నాడు, మీ ప్రమాణ వాక్యములు
నా సన్నిధిని తెలియజేయడి. జనులు కూడుకుని ఆలోచన చేయుదురు గాక. పూర్వము మొదలుకొని ఆ కార్యములు తెలియజేసిన వాడెవడు? చాలా కాలం కిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెబుతూ ఏమంటున్నాడు? ఆయన ఎటువంటి దేవుడట? ఆయన నేను నీతిమంతుడగు దేవుడను. మన దేవుడు ఎటువంటి దేవుడు? ఈ మాటలన్నీ మనం ఆరాధించేటప్పుడు ఏం చేయాలి? మనము ఫలకాలైన సన్నిధిలో ఇటువంటి గొప్ప దేవుడు ఆయన ఏ రీతిగా మనకి గ్రహింపు ఇస్తున్నాడో వాటన్నిటిని మనం ఏం చేయాలి? నువ్వు ఎంతవరకు ఆయన పరిశుద్ధతను గ్రహించావో వాటన్నిటిని మన నోటితో ఏం చేయాలి? పలకాలి. ఆయన ఏమంటున్నాడు? నేను నీతిపరుడగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడనో? ఎందుకు ఇన్నిసార్లు నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఎందుకు చెప్తున్నాడు ఆయన? అప్పటికి ప్రజలు ఏమైపోయారు? దేవుడిని విడిచిపెట్టేసి దేవతలను పూజిస్తూ మొదలు పెట్టారు. దేవుడిని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నారు ప్రజలు? విగ్రహారాధకులు అయిపోయారు. దేవతలను పూజిస్తున్నారు, దేవుని ఆరాధించడం లేదు, దేవునికి బలులు అర్పించడం లేదు, దేవుని పూర్తిగా విడిచిపెట్టేశారు. యెషయా ద్వారా తిరిగి తన ప్రజలను ప్రేమించి తను వ్యక్తపరుచుకున్నాడు. ఓ ప్రజలారా, నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడిని విడిచిపెట్టేస్తా ఉంటాం. కొన్ని పరిస్థితులను బట్టి ఎవరో బంధువులు వచ్చారనో లేకపోతే ఇంకోటి వచ్చారనో ఏం చేస్తాం? మనము ఆయనను అలక్ష్యం చేస్తాం. ఆయన సన్నిధిని మనం ఏం చేస్తాం? దూరం అయిపోతూ ఉంటాం, ఆయనను విడిచిపెట్టేస్తూ ఉంటాం. దేవుడు ప్రేమించి తిరిగి తను వ్యక్తపరుచుకుంటున్నాడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, ఈ సమస్తాన్ని కలుగు చేసిన అద్వితీయ దేవుడను, నేను నీతిమంతుడను అని దేవుడు తాను ఏం చేసుకుంటాడు? తన ప్రజలకు వ్యక్తపరచుకుంటూ తిరిగి వారి యొక్క అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి దేవుడు వారిని యెషయా ద్వారా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే మనం కూడా ఆయన ఆరాధించేటప్పుడు మనం ఎన్నిసార్లు ఆయన అలక్ష్యం చేసామో, ఎన్నిసార్లు ఆయన సన్నిధికి దూరం అయిపోయామో, ఎన్నిసార్లు ఆయనను మనము గాయపరిచామో మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకుని వాటన్నిటిని ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఈ మాటలన్నీ పలకాలి. దేవుడు ఏ రీతిగా వ్యక్తపరుచుకున్నాడు, ఏ రీతిగా దేవుడు తాను వ్యక్తపరుచుకున్నాడు దాన్ని మనం ఏం చేయాలి? చూడండి, ఇంకో 3వ మాట అంటున్నాడు, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు. 3వ తలపడ్డాడు. నువ్వు భూమి మీద ఉన్న సకల రాజ్యములకు రాజులకు ఆయన ఎటువంటి వాడైనా ఆయన దేవుడు. ఆయన రాజుగా నియమించారు తన ప్రజల పైన. దేవుడు రాజుగా ఎవరినొక్కరు ఆయన ఏం చేస్తాడు? ఆయన నియమిస్తాడు. ప్రజలకు అధికారం ఇచ్చేవాడు ఎవరు? ఆయనే కదా. రాజుగా నియమించేవాడు ఆయనే కదా. సకల లోకమున్న దేవునికి రాజు అంటున్నాడు, దేవుడు అంటాడు. అలాగే 18వ వచనంలో అంటాడు చూడండి, వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనక వారు వారిని నిర్మూలన చేశారు. ఆ రాజు సన్హెరీబు ఏం పలుకుతున్నాడు? అదిగో వారి దేవతలు ఏం చేశాయి? నా నుండి విడిపించి ఆ దేశాన్ని ఏమంటున్నాడు? వారి దేవతలు ఆ ప్రజల్ని ఏమైనా విడిపించాయా అని సన్హెరీబు తన ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నాడు? భయపెడుతున్నాడు. మీ దేవుడు ఏ రీతిగా మీ నుండి నా చేతుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు? అందుకే ప్రార్థనలు ఏమంటున్నాడు ఆయన? నిజమే, వారి దేవతలు అగ్నిలో వేసింది నిజమే. సన్హెరీబు వారి దేవతల్ని ఏం చేశాడు? అగ్నిలో వేసింది. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఎన్నో దేశాలని జయించుకుంటూ ఇప్పుడు యూదా దేశం మీదకి వచ్చాడు. యూదా దేశం మీదకి వచ్చి ఆ మాటలన్నీ పలుకుతున్నాడు. ఏదైతే వాడు మాటలు మాట్లాడాడో అవన్నీ హిజ్కియా ఏం చేస్తాడు?
దేవుని సన్నిధిలో పెడతాడు. నిజమే, వారి దేవతలను ఏం చేశాడు ఆయన? అగ్నిలో వేసేసాడు. నిజమే. ఇంకేమన్నాడు? ఎందుకు అగ్నిలో వేసాడట? ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుళ్ళు కావు, మనుషుల చేత చేయబడిన కర్రలను రాలే గనుక వారు వారిని అంటే మన కూడా కొన్ని విగ్రహాలు ఉంటాయి. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే విగ్రహాలు కొన్ని మనలో ఉంటాయి. వాటిని కూడా మనం హృదయంలో చేంజ్ చేసుకోవాలి, తీసేసుకోవాలి. తీసేసుకోకపోతే దేవుడు తన నామాన్ని మనం ఏం చేసుకోలేనా కనపరచుకోవాలి. చూడండి, కీర్తనలు 115 4-8 అంటున్నాడు భక్తుడు. వారి విగ్రహములు వెండి బంగారు, అవి మనుషుల చేతి పనులు. వాటి నోరు నుండి పలుకు, కను నుండి చూడు, చెవు నుండి విను, ముక్కు నుండి వాసన చూడు, చేతుల నుండి ముట్టుకను, పాదం నుండి నడువు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయవారు, వాటి యందు నమ్మకించు వారును వాటి వంటి వారే జ్ఞానం. విగ్రహాలు, ఆ విగ్రహాలు ఎటువంటివి? మనుషుల చేతి పనులవి. అవి ఎటువంటివి? మనిషి తయారు చేస్తాడు కదా, బొమ్మను ఎవరు చేస్తాడు? మనుషులు చేస్తారు. అవి ఎలా ఉన్నాయట? వాటి పరిస్థితి ఎలాగా? నోరుండి మాట్లాడు, కన్నుండి చూడు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడు. వాటిని చేయువారు, వాటి యందు నమ్మకించు వారు కూడాను అటువంటి వారే. చూడండి, యెషయా గ్రంథం 44:9 అంటున్నాడు. వారు ఎటువంటి వారట? గ్రహించేవారు కారు, ఎరుగువారు కారు కనుక వారు సిగ్గుపడతారట. ఇంకా చూడండి, అదే 14 నుంచి కూడా చదువుదాం. అదే వచ్చిన ఇక్కడ అజ్ఞానం, మనిషి యొక్క అజ్ఞానాన్ని భక్తుడు చూపిస్తున్న. టైం అయిపోయింది, ఇది చదువుకుని ముగించేసుకుందాం. చూడండి, 14 నుంచి ఏ రీతిగా మనిషి అజ్ఞానంగా ఉంటాడో చదవండి. ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొని శ్మశాన వృక్షమును గాని సింధూర వృక్షమును గాని అడవి వృక్షంలో ఏదో ఒక దానిని తీసుకుంటాడు. దేనికంటే వాడు చెట్లు నరకాలని పూనుకొని ఏదో ఒక వృక్షాన్ని తీసుకుంటాడు. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును. ఒకడు పొయ్యి కట్టెలకును వాటిని ఉపయోగిస్తాడు. వాటిలో కొంత తీసుకుని చలి కాల్చుకుంటాడు. నిప్పు రాజబెట్టి రొట్టెను కాల్చుకుని తింటాడు. ఒక దున్ను తీసుకుని దానితో ఒక దేవతను చేసుకుని దాన్ని నమస్కారం చేస్తాడు. దానితో విగ్రహం చేసి దానికి సాగిలపడతాడు. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, గోధుమ సగముతో మాంసం వండి భక్షించుతున్నాడు. ఇది తృప్తి పొందగా చలి కాచుకుంటే వెచ్చగా ఉన్నది అనుకుంటున్నాడు. దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతగా ఉన్న విగ్రహం చేయించుకును. దాని ఎదుట సాగిలపడుతూ నమస్కారం, నీవు ఇవే దేవుడు, నన్ను రక్షింపమని దాని ఎదుట ఏం చేస్తాడట? వారు వివేచపరు, గ్రహింపరు. చూడకుండానట్టు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్టు వారి హృదయమును మూయబడెను. ఎవడనో ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పులు వేసి రొట్టె కాల్చి తిని, దానితో మాంసం వండుకొని భోజనం చేసి తిని, మిగిలిన దానిని తీసుకుని హేయమనే దానిని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడనో ఏం చేయడట? ఆలోచింపడు. యోచించుటకు ఎవరికి దేవుడు తన హృదయంలో ఎంతగా నొచ్చుకుని ఈ మాటలు చెప్తున్నాడు. ఓ మనుషుడా, నువ్వు అడవికి వెళ్ళి ఏం చేస్తావు? ఒక కొమ్మని, ఒక చెట్టును నరికి ఆ ముద్దును తెచ్చుకుంటావు. దానిని చీల్చి ఏం చేస్తున్నావు?
చలి కాచుకుంటున్నావు, దాన్ని చీల్చి వంట చేసుకుంటున్నావు, తింటున్నావు. చలి కాచుకుంటూ వెచ్చగా ఉండి నాతో ఏం చేస్తున్నావు? ఒక హేయమైన దానిని చేసుకుని దానికి సాగిలపడి నువ్వే నా దేవుడు, నువ్వే నన్ను రక్షించండి వాడు దాని ఎందుకు ఏం చేస్తున్నావు? మీరు వివేచకురా? మీకు గ్రహింపు ఉండదా? మీకు ఎందుకంటే బుద్ధిహీనంగా ఉంటారు అని దేవుడు యెషయా ద్వారా తన ప్రజలకు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? నీవు లోకమందున్న సకల రాజ్యములకు ఏమన్నాడు? వారి విగ్రహములు ఎటువంటి అట? 18వ వచనం కొద్దాం. మనుషులు చేసిన రాళ్లే కనుక ఏం చేయవు. కాబట్టి వాడు సరిహేరేపు వాడు ఏం చేశాడు? వాడు అగ్నిలో వేసి కాల్చి వేశాడు. యెహోవా మా దేవా. చదవండి. వారి దేవతలు వట్టివి కాబట్టి వాడు ఆ రీతిగా చేశాడు. కానీ నేను నమ్ముకున్న దేవుడు ఎటువంటి దేవుడు? లోకమందున్న సమస్త జనులను నీవే నిజము అద్వితీయ దేవుడు అని యెహోవా అని తెలుసుకున్నట్లు అతని చేతిలో నుంచి ఏం చేయాలి? నువ్వు మమ్మల్ని రక్షించున్నాడు. ఎంత మంచి మాట పలుకుతున్నాడు. కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీల దేవుడు. రెండోది, భూమి ఆకాశాలను కలుగు చేసిన ఆయన కెరూబుల మధ్య నుండి మాట్లాడేవాడు. కెరూబుల మధ్య ఆయన పరిశుద్ధతను ఏం చేశాడు? ప్రకాశింప చేసుకునే దేవుడు. ఆయన కెరూబుల మధ్య నుండి ఘనపరచబడే దేవుడు. అందుని బట్టి మనం ఏం చేయాలి? ఆయనకి ఎన్నో వందనాలు చెల్లించాలి. అలాగే భూమి ఆకాశాలని కలుగు చేసిన అద్వితీయ దేవుడు. ఈ సమస్తాన్ని ఎవరు చేశాడు? ఆయన కలుగు చేశాడు. నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేశాడు? కలుగు చేసింది నేనే కదా అని దేవుడు యెషయా ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. అలాగే మూడోది, నీవు లోకమందున్న సకల రాజ్యములకు ఎటువంటి దేవుడు? ఆయన దేవుడు అయినాడు. వారు మిగతా దేశం యొక్క రాజులు ప్రజలు వారిని దేని పూజిస్తున్నారు? విగ్రహాన్ని పూజిస్తున్నారు. రాళ్ళును చెక్కలను వాళ్ళు ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. కాబట్టి ఆ సన్హెరీబు వారి యొక్క దేవతలను ఏం చేశాడు? అగ్నిలో వేసేసాడు. అది నిజమే, వారి దేవతలు నిజమైనవి కావు, దేవుడు కావు. కాబట్టి వాడంత ధైర్యంగా ఏం చేశాడు? వారు విశ్వసిస్తున్న, వారు పూజిస్తున్న వాటిని తీసుకెళ్లి అగ్నిలో కాల్చివేశాడు. నీవైతే అద్వితీయ దేవుడై ఉండి సకల ఏమంటారైనా అద్వితీయ దేవుడు అని యెహోవా అని తెలుసుకున్నట్లు వాడి చేతిలో నుంచి లోకమందున్న సమస్త జనులకు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అని చెప్తాడు. వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? ఆయన పరిశుద్ధతను, ఆయన మహోన్నతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కుమారుడిని యేసుక్రీస్తులో మనకి ఎటువంటి ఘనత కలిగింది, ఆయన కుమారుని యొక్క రక్తంలో ప్రతి ఒక్కరూ ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన పరిశుద్ధతను మహిమపరచడానికి, ఆయన పరిశుద్ధతను ఘనపరచడానికి ఆయన కుమారుడిని యేసుక్రీస్తులో మనకేం కలిగింది? యోగ్యత కలిగింది. ఆ రీతిగా దేవుడు మనం ఆయనను స్తుతించడానికి ఏం చేశాడు? ఆయన అనుకూలపరచాడు. ఆయనకి ఎన్నో వందనాలు చెల్లిద్దాం. వీటన్నిటిని బట్టి ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేద్దాం? ఆయన వందనాలు. దేవుని మహా ప్రేమయే నన్ను వెదకి రక్షించెను. అందరూ దేవుని మహా ప్రేమయే నన్ను వెదకి రక్షించెను. పాపిని
నన్ను చూసి నీతిగా తీర్చెను పాపిని నన్ను చూసి నీతిగా తీర్చెను స్తుతించెదము ప్రేమ స్వరూపి స్తుతించెదము ప్రేమ స్వరూపి అద్భుత కరుణను ప్రభు కృతేస్తుని మహోన్నతుడు యెహోవా దేవుడు మానకాస్తుతి చెల్లించుడి మహోన్నతుడు యెహోవా. ఏదైతే దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడాడు వాటన్నిటిని నెమరు వేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన భాగ్యాన్ని బట్టి ధన్యతను బట్టి ఆయన సన్నిధిలో మనం ఏం చేద్దాం వందనాలు చెల్లిద్దాం. మొట్టమొదటి సండే స్కూల్ టీచర్స్ ప్రభుత్వం స్తుతిస్తారు, తర్వాత సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు, తర్వాత సహోదరులు ప్రభుని మొదట ఆరాధించండి, తర్వాత సహోదరులు ప్రభుని ఆరాధిస్తారు. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి